చిందం బాలకృష్ణ కవితక్క గారు మొన్న మాట్లాడిన 5 అంశాలలో హైడ్రా వల్ల చాలామంది ఇబ్బందులు పడే వారికి కవితక్క గారు వచ్చే మీటింగ్లో మంచి వార్త చెప్పేలాగా చూడండి. మొన్ననే కేసీఆర్ గారు హైడ్రాని తీసేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మొన్న కవిత గారు ఈ విషయం మీద సమయం లేదు కాబట్టి మాట్లాడలేకపోయిండ్రు. ఈరోజు ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారు. హైడ్రా అనే పేరు కాదు తీసేయవలసింది. హైదరాబాదులో ఎవరైతే గత 30 సంవత్సరాల క్రితం ఇండ్లు కట్టుకొని స్థిర నివాసం కలిగి జీవిస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముట్టుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాటికి వాళ్ళు పన్నులు చెల్లిస్తున్నారు, అన్ని రకాల అనుమతులు పొందే ఆ ఇండ్లు కట్టుకొని జీవిస్తున్నారు. కాబట్టి హైడ్రా పేరుతోటి ఇంకో పేరుతోటి వాళ్ళ స్థిర నివాసాలను కూల్చే పని చేయొద్దు. హైడ్రా అనేది ఇక్కడ పెద్ద సమస్య కాదు, ముఖ్యమంత్రి గారి థాట్ ప్రాసెస్ అనేది సమస్య. హైడ్రా అనే పేరును ఎత్తేయడం కాదు. ఈ పాలకులైనా వచ్చే పాలకులైనా ఒక స్థిర నివాసం కలిగి ఉంటున్న కుటుంబాలను రోడ్డు మీద పడేయడం అనేది అది పాశవికమైన చర్య అని చెప్పాలి. ఒక 30 సంవత్సరాలుగా ఒక కుటుంబం ఒక దగ్గర నివసిస్తుందంటే వాళ్ళకు అన్ని రకాల పర్మిషన్స్ ఉండి వాళ్ళు అర్హులైనాకనే అక్కడ ఉంటున్నారనేది ప్రభుత్వాలు గుర్తించాలి. కాబట్టి ఇక్కడ హైడ్రా అనే పేరు సమస్య కాదు, ముఖ్యమంత్రి గారి థాట్ ప్రాసెసే అసలు సమస్య.